గత 2025 ఫిబ్రవరి 6వ తారీఖున ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఒక మంచి వ్యక్తి. ఎటువంటి పిల్లవాడు అంటే ఈ రోజుల్లో ఉండాల్సిన పిల్లవాడు కాదు. ఏం అలవాట్లు కూడా నథింగ్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఇందిరా కాలనీ ఎఫ్సై గుడి కాడ సిద్ధవరపు వినయ్ బాబు ఎలాంటి వాడు అని. వితిన్ 5 minutesలో ఎంతో హ్యాపీగా ఉండేవాడు. ఒక బొమ్మల ఆటలో ఎలా పడిపోతాడో, ఎలా చనిపోతాడో మనం యాక్షన్ చేస్తాం కదా అంట, అలా చనిపోయాడు. నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు అనేవాడు నిజంగా ఇప్పుడు కానీ ఉండినట్టుంటే నా బిడ్డ చనిపోడు. నెవర్. చిన్న లోపం కూడా వాళ్ళు చూపిలేం. అలాంటిది వాడు చనిపోవడంతో మా గుండెలు పగిలిపోయినాయి. ఇప్పుడు దాకా మేము ఉండేవాళ్ళం కాదు, బతికేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒక చేతికొచ్చిన అబ్బాయి, 25 సంవత్సరాల అబ్బాయి, మంచి ఉపయోగం, పాకానికి వచ్చిన ఒక పండు తినబోయే సమయానికి జారి కింద పడిపోయి పగిలిపోతే ఎలా బాధగా ఉంటుంది ఆకలేవాడికి. అలాగా చేతికొచ్చిన బిడ్డ చనిపోతే ఆ బాధ తట్టుకోవటం వర్ణాతీతం. నేనైతే కోలుకునేవాడు కాదు. మా భార్య, మా చిన్నోడు వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ నేను ఏ రకంగా ధైర్యంగా ఉండాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు కొన్ని రీల్స్ ఏదో ఒక విధంగా, అంటే దేవుడి మీద కోపంతో కూడా చేస్తున్నా, కొన్ని రీల్స్ విగ్గు పెట్టుకొని కొన్ని చేస్తూ వాటిని చూస్తూ నేను నా బిడ్డను చూసినట్టుగా నేను ఫీల్ అవుతూ ఇప్పుడు దాకా స్టిల్ నేను అలా ఆనందపడుతున్నాడు. నా బిడ్డని నేనే రీల్స్ చేసుకుంటూ, నేను విగ్గు పెట్టుకుని వీటి డైలాగులు కొడుతూ, అది మావాడు చేస్తున్నట్టుగా చూసుకొని నేను ఆనందపడుతూ ఇప్పుడు దాకా స్టిల్ రేపు 2026 ఫిబ్రవరికి 6వ తారీఖు 1 year. అంతేగాని వేరే విధంగా అనుకోవద్దు. ఏంది దేవుడి పాటలు పాడేవాడు అంత ముందల ఎంతో ఇదిగా ఉండేవాడు, ఎందుకు ఇలా అయ్యాడు అని అనటానికి నేను మీకు అందరికి కారణం చెప్పాల్సి వచ్చింది. దేవుడు అనేవాడు కంప్యూటర్ ఇది, కంప్యూటర్ యుగం కాబట్టి ఒకప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు, అలా తపస్సులు చేసేవాళ్ళు, అలాగా నిద్రాహారాలు మాని ఎవరైనా కానీ ఒక ఘోర తపస్సులకి దేవుళ్ళు ప్రత్యక్షమయ్యేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ కాలం కదా, నిజంగా ఆయన ఉంటే